ఇక్కడ చూడండి, సాధన పుస్తకంలో మనం ఇక్కడ దాకా ఆ చేసామండి. ఇప్పుడు ఈ చూద్దాం. పై పేరాలో ఒక నానుడి ఉంది కదా, దాన్ని గుర్తించి రాయండి. నానుడి అంటే ఒక సామెత లాంటిదండి. అదే పెద్దలు చెప్పిన మాట అన్నమాట ఇది. చూడండి, 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఒక నానుడి అండి. అలా చెప్తూ ఉంటారనమాట పదే పదే అప్పట్లో అనమాట. సో అది నానుడి అండి. ఇది మనం రాయాలి, ఇక్కడ రాయించాలి పిల్లలకి. ఓకేనండి, ఇది రాయాలి. తర్వాత ఇక్కడ చూడండి, నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. ఇవి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంటాయండి, పాఠ్యపుస్తకంలో వీటికి అర్థాలు ఉంటాయి. ప్రాచీన అంటే పాత, పురాతన. చూడండి రాస్తున్నాను, పాత, పురాతన. ఈ విధంగా టెక్స్ట్ బుక్లో అర్థాలు ఉన్నాయండి. అవి పలుకుతూ రాయమని చెప్పచ్చండి మనం పిల్లలకి. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం అండి. చూడండి, ఇక్కడ చిన్న చిన్నవిగా రాయించాలి. 8 మైళ్ళ దూరం. విధంగా చక్కటి చేతిరాతతో రాయించాలి. శతాబ్దం అంటేనండి 100 సంవత్సరాలు. చూడండి, 100. శత అంటే 100 అండి, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. చూడండి, అన్ని అర్థాలు మనకి టెక్స్ట్ బుక్లోనే ఉంటాయండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ పారాయణం. చూడండి, ఇక్కడ పారాయణం అంటే శ్రద్ధగా చదవడం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రాముఖ్యం అంటే ప్రాధాన్యం. నానుడి అంటే వాడుకగా అనే మాట అని రాయొచ్చు, లేకపోతే సామెత అని కూడా రాయొచ్చండి. ఓకేనండి. చూడండి, తోలుబొమ్మలాట ఎప్పటి నుంచి ప్రచారంలో ఉంది. ఇక్కడ పై పారాగ్రాఫ్లో మళ్ళీ మీరు చదువుకోవచ్చండి. ఇక్కడ చూడండి, తోలుబొమ్మలాట క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తున్నది. కాబట్టి ఈ లైన్ మొత్తం కూడా, ఈ పాయింట్ మొత్తం కూడా మనము రాయించాలండి. సాధన పుస్తకంలో పిల్లల చేత రాయించాలి. ఇక్కడ చూసారా, గీతల్లో అందంగా రాయండి. అంటే పిల్లల హ్యాండ్ రైటింగ్ని మనం చెక్ చేసుకోవడం కోసం వర్క్ బుక్లో ఇది ప్రాక్టీస్ చేయించాలి. సేమ్ ఈ వాక్యం అంతా కూడా వీళ్ళు ఈ 2 డబల్ రూల్ లైన్స్లో రాయాలండి. శ్రీకాకుళం తప్పెట గుండ్లు ఆటకు ప్రసిద్ధి చెందినది అని చక్కగా వాళ్ళ చేతి రాతతో రాయాలండి. ఇవి పిల్లలకి చెప్పాలండి. ఓకేనండి, ఇది సాధన పత్రం 1.